హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఆవిడ ఒక ప్రయోగం చేస్తుంది. ఓరియో బిస్కెట్తోని ప్యాన్ కేక్ అయితే తయారు చేస్తుంది. సో ఏ విధంగా వస్తుందో చూద్దాము. ప్యాన్ కేక్ పర్ఫెక్ట్ వస్తుందని అనుకుంటున్నా. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తుంది. చూద్దాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. ఒకవేళ బాగా వచ్చిందంటే చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో ప్యాన్ కేక్ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంతే అన్నీ రెడీ చేసుకున్నాము. ఏమేమి చేసినావు చెప్పు. ఓరియో బిస్కెట్స్ని మిక్సీ పట్టిన, కొంచెం షుగర్ వేసి పౌడర్, ఓకే, పాలు, ఓకే, బేకింగ్ పౌడర్, ఓకే, ఎసెన్స్. ఓకే, ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఓరియో బిస్కెట్ తయారు చేస్తావా? ఓరియో ప్యాన్ కేక్, డోరేమోన్ కేక్. ఓకే ఓకే, సరే చూద్దాం ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్ వీడియో. చెప్పు ఇప్పుడు ఇంకేమేమి వేస్తున్నావు అందులో? ఓరియో బిస్కెట్స్ని పౌడర్ చేసి కొంచెం షుగర్ చేసి మెత్తటి పౌడర్ చేసిన. ఓకే, అందులో 1 టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్. ఓకే, ఇది ఎంతైనా వేసుకోవాలి, అంత బేకింగ్ పౌడర్ కంపల్సరీ. ఓకే, హాఫ్ స్పూన్. ఇది రెండు మిక్స్ చేసుకోవాలి బాగా. కొన్ని పాలు పోసుకుంటూ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దోశ బ్యాటర్ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఓకే, అందులో ఇంకేమైనా వేయాలన్నా సరిపోతుందా? అంతే సరిపోతుంది. ఓకే, ప్లమ్ కేక్ ఇది? ప్యాన్ కేక్, డోరేమోన్ ప్యాన్ కేక్. డోరేమోన్ ప్యాన్ కేక్. సరే చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుంది. డోరేమోన్ ప్యాన్ కేక్ అంట. నేను కూడా ఇంకా ఫస్ట్ టైం వింటున్నా, అసలు ఎప్పుడు తినలేను. అంటే కేక్లు అవి అయితే పెద్దగా ఇష్టం ఉండదు నాకు. చూద్దాం, ఈరోజు ట్రై చేద్దాం ఏ విధంగా వస్తుంది. ఉండలు లేకుండా చక్కగా ఇలా అయితే కలుపుకోవాలి, అస్సలు ఉండకూడదు. మన దోశ వేసుకుంటాం కదా ఆ టైప్. ఓకే, మన దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి దాన్ని. నాన్ స్టిక్ పైనే చేయాలి. ఓకే, నాన్ స్టిక్ కర్రీ కింద స్టవ్ ఫస్ట్. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని దోశ వేసినట్టు వేస్తావా దాన్ని? వెయిట్ అండ్ సీ. ఓకే, సరే చూస్తుంటా వేస్తుంది. నేను అనుకుంటున్నా దోశ వేసినట్టు వేసేస్తుందేమో అని చెప్పి డౌట్ వస్తుంది. చూద్దాం ఏ విధంగా వేస్తుంది ప్యాన్ కేక్. హీట్ అయిపోయింది, చూద్దాం ఇప్పుడు ఏ విధంగా దోశ వేస్తుంది. దోశ కాదు, ప్యాన్ కేక్. ఓకే, చిన్న దోశ వేసినంత వచ్చింది అది. టేస్ట్ ఎట్లుంటుందో ట్రై చేద్దాం. ఇది బాగుంటుందంటావా టేస్ట్? నాకు నచ్చుతుంది. ఓకే, ఏదో ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. నేనైతే పెద్ద పట్టించుకోను. అసలు ఎక్కువ కేకులు తినడం అయితే ఎక్కువ ఇష్టపడను. బట్ ఈరోజు ట్రై చేస్తా, వీడియో చేస్తున్నా కదా, ట్రై చేయాలి తప్పదు. చూడండి ఈ విధంగా వస్తుంది, పైన లైట్గా పొగ వస్తుంది. తీస్తావా ఇప్పుడు? ఇంకా కొంచెం. చూడండి ప్యాన్ కేక్ ఏ విధంగా వస్తుంది. ఫ్లఫీగా బాగానే వచ్చింది. టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఇక ఎట్లా ఉంది అనేది. చూడడానికి అయితే బాగుంది. అయితే ఈ విధంగా వచ్చినాయి ప్యాన్ కేక్. చూడడానికి అయితే బాగానే ఉంది, స్పంజీగా. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంది. పల్లె తినవచ్చు, బాగానే ఉంది. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా స్పంజీ ఫ్లఫీగా కూడా బాగానే వచ్చింది. చూడండి ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ.
చాలా ఈజీ ఉంది రెసిపీ. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీని మీద చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చేసండి, హ్యాపీగా తినేస్తా చిన్నపిల్లలకి. నాకు కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఈ షేర్ వీడియో చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్యాన్ కేక్ ఇంకెవరైనా చేసుకోవాలనుకుంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, పాటని కొట్టండి.